అంగన్వాడీల సమస్యలు పరిష్కరించమని దాదాపు 16 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి ప్రాధేయపడుతున్నప్పటికీ నిన్న బొత్స సత్యనారాయణ గారు అనేకమైనటువంటి చర్చలు జరిపి ఒక్క 10 పైసలు కూడా పెంచలేననేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్తున్నారు. అదేంటంటే మీకు చీరలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ట్యాబులకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఒక పథకానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్తున్నారు. ఎవరు పెట్టమన్నారు ఆడుదాం ఆంధ్ర? ఈరోజు మహిళలు ఉద్ధరణే నా ధ్యేయం, మహిళలను చిన్నచూపు చూడదు ఈ ప్రభుత్వం అనేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 1,30,000 మంది దాదాపు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. ఎన్నికలకు ముందు మీరేమిచ్చారు? తెలంగాణ కన్నా 1,000 రూపాయలు పెంచిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 13,500 చేశారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18,000 చేశారు. కానీ 18,000 మీద 1,000 రూపాయలు పెంచేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు పిల్లల సంరక్షణ కోసం పౌష్టిక ఆహారం అందించేటటువంటి ఒక టీచర్లుగా, ఒక ఆయమ్మలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పనికి పోయినప్పటికీ వాళ్ళని లాలించి పాలించి వాళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆడిపించుకునేటటువంటి ఒక కార్యకర్తలుగా వీళ్ళుంటే వీళ్ళకి పౌష్టికాహారం, వీళ్ళు మాత్రం ఇతరులకు పౌష్టికాహారం పెట్టాలి, వీళ్ళకి మాత్రం పౌష్టికాహారం ఉండదు. అందుకని ఇచ్చేటటువంటి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళకి ఇచ్చేది 11,500. 11,500లో నెల రోజులు పిల్లలకి అన్నం చేసి పెట్టాలి, గ్యాస్కి ఖర్చు పెట్టాలి, అదేవిధంగా ఇంటి అద్దెలో 6,000 రూపాయలు కట్టాలి. ఇంకా ఏమి ఎత్తుకొని పోయే ఇంటికి కాపురం గడపాలనేటటువంటి మేము అడుగుతున్నాం. అందుకని మీరు తక్షణమే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి. దీన్ని పెద్దది చేయొద్దు. తాళాలు బగలగొట్టించడం, సచివాలయాల చేత తాళాలు బగలగొట్టించడం, ప్రత్యామ్నాయం ద్వారా పనులు చేపిస్తామనడం ఇది సరైనటువంటి చర్య కాదు. అందుకని సామరస్యంగా చర్చల రూపంలో వీళ్ళ సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఈరోజు మేము మినిస్టర్ ఇంటి దగ్గరికి వచ్చాం. మినిస్టర్ గారికి వినిపించుకుంటున్నాం. మినిస్టర్ గారైనా కానీ అసెంబ్లీలో కానీ మంత్రితో కానీ అదేవిధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్య సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. గత 15 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంత ఇది అని అడుగుతున్నాం మేము. అందుకని బొత్స సత్యనారాయణ గారు చెప్పకపోయినప్పటికీ మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయినా కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.